విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 25,000 చొప్పున డిపాజిట్ కట్టించుకున్నారు అధికారులు. అయితే అధికార పార్టీ నేతల బినామీలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి తమకు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కమిషనర్, మేయర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలోని లబ్ధిదారులు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తోంది, ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాదాపుగా 25,000 రూపాయలు మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లించిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా విజయవాడ నగరంలోని దాదాపుగా వందలాది మంది పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అని చెప్పి దాదాపు డిసెంబర్ నెలలోనే 25,000 రూపాయలు మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లించారు. అయితే చెల్లించిన వారికి అలాట్మెంట్ లెటర్ల కింద మాత్రం డబుల్ బెడ్రూమ్కి బదులుగా సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నట్టుగా ఒక్కసారిగా కార్పొరేషన్ అధికారులు వాళ్లకు లేఖలు ఇవ్వడం జరిగింది. అంటే ఎస్టిమేషన్ లేఖల్లో కేవలం సింగిల్ బెడ్రూమ్ రావడంతో ఒక్కసారిగా ఆ లేఖలు అందుకున్న వాళ్ళందరూ కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ నివాస్ ఛాంబర్ ముందు పెద్ద ఎత్తున మహిళలు, పేదలు కూడా బైఠాయించి తమ ఆందోళన కూడా చేపడుతున్నారు. దాదాపుగా గంట సేపటి నుంచి ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. అధికారులు ఏ రకంగా అంటే 4 ఇన్స్టాల్మెంట్లు 25,000 రూపాయల చొప్పున చెల్లించమని కోరిన నేపథ్యంలో మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లించాం, మిగిలిన ఇన్స్టాల్మెంట్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా తమకు డబుల్ బెడ్రూమ్లకు బదులుగా సింగిల్ బెడ్రూమ్ ఏ రకంగా ఇస్తారంటూ ఒకసారిగా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు సమాధానం చెప్పాలి అని అంటూ ఆందోళన దిగిన నేపథ్యంలో ఇక్కడ వాతావరణం అంతా కూడా ఉద్రిక్తంగా మారింది. ఒకవైపున పోలీసులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున బాధితులందరూ కూడా ఇక్కడ బైఠాయించి వాళ్ళ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మ, ఏంటి అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటమ్మా? 2,500 కట్టించుకున్నారు. ఇదిగో మాట్లాడు. 25,000 కట్టించుకున్నారండి. ఇల్లు ఇస్తామండి, గ్యారంటీగా బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్ గ్యారంటీగా ఇస్తానని చెప్పారండి. సింగిల్ బెడ్ మాకు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి 25,000 డీడీ కట్టించుకున్నారు. సింగిల్ బెడ్రూమ్ కూడా రాలేదు. సింగిల్ బెడ్రూమ్ కన్నా తక్కువ కేటగిరీది 30 అడుగులది వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు బెడ్రూమ్ రాలా, సింగిల్ బెడ్రూమ్ ఇంకా అంతకన్నా తక్కువ కేటగిరీ వచ్చింది. అలాంటప్పుడు డీడీ ఎందుకు కట్టించుకున్నారు 25,000? ఇల్లులు ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు లేనప్పుడు అప్పుడే మానేయచ్చు కదా. ఈ 25,000 కట్టించుకోవడం ఎందుకు? లేవు తర్వాత కట్టండి అంటే అప్పుడే కట్టేవాళ్ళం కదా. ఇప్పుడు జనాలు అప్పులు చేసి ఈ 25,000 కట్టించుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఒక్కరికి కూడా లేదు. అందరికి సింగిల్ బెడ్రూమ్ లేదా అంతకన్నా తక్కువ కేటగిరీ ఉంది. ఎందుకు ఆ మాత్రం దానికి ఎందుకు ముందు 25,000 ఎందుకు కట్టించుకున్నారు? డీడీ తీపిచ్చుకొని కట్టించుకోవడం ఎందుకు? డబ్బులు కట్టించుకున్నదే మోసం అయితే ఫ్రీగా ఇస్తుందా గవర్నమెంట్? 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అయినా వాళ్ళకు కూడా సింగిల్ బెడ్రూమ్ ఇంకా తక్కువ కేటగిరీ వచ్చింది. ఎందుకు ఆ మాత్రం గవర్నమెంట్ ఎందుకు మోసం చేయాలి మమ్మల్ని? ఇల్లు లేవంటే మానేస్తాం కదా డబ్బులు కట్టడం. టైం కూడా లేదు, మీరు ఇల్లు కట్టేసుకోండి, డబ్బులు కట్టేసుకోండి, మేము మీకు ఇల్లు ఇచ్చేస్తాము, ఈ సంక్రాంతికే మీరు ఇల్లుంట్లోకి వెళ్ళిపోతారని చెప్పారండి. ఇప్పుడు ఏమంటున్నారంటే కార్పొరేటర్లు ఇల్లు అమ్మేసుకున్నారు, మీ డబ్బులు వాళ్ళు తీసేసుకొని వేరే వాళ్ళకి అమ్మేసుకొని వాళ్ళు తీసేసుకున్నారు, మీరు కార్పొరేటర్ని వెళ్ళి అడగండి అన్నారు. వాళ్ళని అడిగితే మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు. ఇప్పుడు మేము డబ్బులు కట్టాము, ఇప్పుడు మేము అయిపోయాలి, మాకు సింగల్ వద్దండి, మాకు సరిపోవు, మేము 5-6 ఉన్న ఫ్యామిలీలు అద్దెలు కట్టలేకపోతున్నాం అని చెప్పి మేము ఇల్లు పెట్టుకున్నాం. మీరు ఇల్లు ఇస్తారని కాబట్టే మేము కట్టుకున్నాం. ఇలా ఇవ్వనంటే ఏ గోళ ఉండేది కాదు. ఇప్పుడు ఏమన్నా అంతే ఇక్కడికి వచ్చి మాట్లాడితే మీకు ఎవరు సంబంధం లేదమ్మా, మీరు వెళ్ళిపోండి అన్నాడు. పోలీసులు చూస్తే మీరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోండి అంటున్నారు. మేము అందరు తిరిగి పడితే పోలీసు వాళ్ళు కొడితే వాళ్ళు ఏమవుతారు? మొగాళ్ళు అంటే హక్కు ఏముంది? మేము మా బాధ మేము చెప్పుకోవడానికి వస్తే వాళ్ళు మూసుకొని వెళ్ళమంటున్నారు. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇల్లు ఈ వచ్చిన దాంతోనే సరిపెట్టుకోమంటున్నారు. మేము కట్టినప్పుడు డబుల్ బెడ్రూమ్ కానీ కట్టాము, ఇప్పుడు ఉన్న దాంతోనే సరిపెట్టుకోవాలంటున్నారు. ఈ ఫిబ్రవరి మార్చి నెల ఆఖరికల్లా డబ్బులు కట్టామని చెప్పారని చెప్పి అప్పులు చేసి మరి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వడ్డీలకి తీసుకొచ్చి కట్టాం సార్. అయినా కూడా లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. సో ఇక్కడికి మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా భారీ సంఖ్యలోకి ఇక్కడ చేరుకున్న పరిస్థితి. మరోవైపున అధికారులు వచ్చి ఇక్కడ వెరషన్ వాళ్ళకి ఎందుకు ఈ రకంగా జరిగిందనే దాని మీద కూడా వివరణ ఇస్తున్నారు. మరోవైపున ప్రజా సంఘాలు కూడా జరిగిన దాని మీద పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటూ ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, అసలు జరిగింది ఏంటి? సింగిల్ ఇవ్వాలండి, డబల్ అన్నాక డబల్ ఇవ్వాలి. ముందే కట్టించుకున్నారు కదా, మళ్ళీ 300 గజాలు ఇచ్చారు. మార్చడం ఎందుకు? మార్చుకోవాలి. సమాధానం కూడా ఎవరు ర్యాష్గా చెబుతున్నారు. సమాధానం అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, మూసుకోవాలండి, అటుకెళ్ళండి అంటున్నారు. మాకు సమాధానం కూడా ర్యాష్గా చెబుతున్నారు.
అంటున్నారు. మేము రూపాయి అప్పులు చేసి కట్టామండి, తాళ్ళు తాకడ పెట్టి కట్టాము. కట్టండి తినేశారు. మాకు డబుల్ బెడ్రూమ్ కావాల్సిందేనండి. ఏమంటున్నారమ్మా, మీ స్థానిక కార్పొరేటర్లను అడిగారా ఇలా ఎందుకు జరిగిందని? వాళ్ళు కూడా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు మీకు అన్ని వివరాలు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడండి అని చెప్పి అంటున్నారండి. ఇచ్చిందే తీసుకోండి మీకు మీకు ఇదే రావడం ఎక్కువ అని చెప్పి ఇదే తీసుకోమని చెప్పి అంటున్నారండి. ఇది ఎలా తీసుకుంటాం? 5,000 కట్టి సింగిల్ బెడ్రూమ్ ఎలా తీసుకుంటాం మేము? అసలు మాకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే మేము పోట్లాడతాం. పొద్దు నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం వచ్చి ఎవరు కుక్కలు కూడా పట్టించుకోవట్లేదు. మాకు పల్లె ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఏంటమ్మా పరిస్థితి? ఎంతసేపటి నుంచి చేస్తున్నారు? అధికారులు ఏమంటున్నారు? అప్పులు చేసుకుని 105 రూపాయలు అప్పులు చేసుకుని మేము కట్టామండి. కట్టిన తర్వాత అసలు సింగిల్ బెడ్రూమ్ కన్నా ఇంకా తక్కువదంటండి తెచ్చింది. అది ఏం తీసుకుంటాం మేము? అంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి అని అంటున్నారు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందనే విషయాన్ని వివరించారు వాళ్ళకి ఏమన్నా? వాళ్ళకి చెప్తే ఇక్కడికి వెళ్ళమన్నారు. వాళ్ళు చెప్తారు ఇక్కడికి వెళ్ళండి అన్నారు. పోలీసు వాళ్ళు అన్నారు మమ్మల్ని అడిగి మీరు కట్టారా డబ్బులు అని అడుగుతున్నారండి. అంటే వాళ్ళకి అడిగి మేము కట్టాలా డబ్బులు? మరి ఎందుకు చెప్పారు కట్టండి మేము ఇచ్చేస్తామని? ఇప్పుడు ఆయన అదే అంటున్నాడు. మమ్మల్ని ఎవరిని అడిగారమ్మా? మిమ్మల్ని కట్టారా? మేము కట్టమని చెప్పామన్నా రివర్స్ గా మాట్లాడుతున్నారు. మూసుకొని వెళ్ళమంటున్నాడండి ఆయన. మేము తిప్పి కొడితే ఆయన ఇప్పుడే కావాలి, ఇప్పుడే డబుల్ బెడ్రూమ్ ఇప్పుడే ఇవ్వాలి, దీంతో సమాధానం చెప్పాలి. అక్కడికి వెళ్ళాలంటే ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇది పరిస్థితి. ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. మరోవైపున అడిషనల్ కమిషనర్ ఇక్కడికి చేరుకొని ఎందుకు ఈ రకంగా జరిగిన దాని మీద వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మహిళల్లో మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, అసలు మొదట మీకు ఇస్తా అన్నది ఏంటి? ఈ రోజు ఏమి ఇస్తున్నారు? ముందే చెప్తే ఇష్టమైతే కట్టేవాళ్ళం, లేకపోతే లేదు. అది మా సమస్య. ఇప్పుడు లాటరీ తీసినప్పుడు ఏమన్నారమ్మా? మాకు ఇల్లు ఇచ్చేటప్పుడు లాటరీలు అనలేదు. లాటరీ తీస్తామంటే ఎందుకు అని మేము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ముసలోళ్ళకి పడిచోళ్ళకి ఫ్లోర్లు తేడాగా ఇస్తారు అంతే, దానికి మించి ఏది ఉండదమ్మా అన్నారు. ముసలోళ్ళు అయితే కింద ఇస్తారు, కాస్త పడిచోళ్ళకి పైన ఇస్తారంటే దానికి మేము సరే అన్నాము. ఫ్లాట్లు మారుస్తామని మాకు చెప్పలేదు. ఏ ఫ్లాట్ వస్తే ఆ ఫ్లాట్ ఇస్తామని మాకు చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఆపేసి తర్వాత ఇస్తామని చెప్పాలి కదా మాకు. సింగిల్ డబుల్ కలిపేసి ఎలా ఇస్తారు లాటరీలో? మేము డబుల్ కి కట్టాము, సింగిల్ ఎలా ఇస్తారు మాకు? మేము వడ్డీలకి తీసుకొచ్చి అప్పులు కడుతున్నాము. అప్పులు ఎవరు కడతారు మాకు? సింగిల్ కూడా కాదు, ఓన్లీ 30 అడుగులు. డబ్బులు కట్టించుకోవడం కూడా మోసం. గవర్నమెంట్ మోసం చేసింది. ఇప్పుడు మా అందరినీ చెప్పిన మాట మీద నిలబడలేదు చంద్రబాబు నాయుడు. మోసమే చేశారు. గవర్నమెంట్ మోసం చేసింది. ప్రభుత్వ సంస్థ మోసం చేస్తే పర్వాలేదు, గవర్నమెంట్ మోసం చేసింది. పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ కోసం అని చెప్పి కట్టుకున్న డబ్బులకి బదులు సింగిల్ బెడ్రూమ్లు ఇస్తున్న నేపథ్యంలో అధికారులు సమాధానం చెప్పాలి అంటున్నారు. మరోవైపున అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మొత్తం ఉన్న లబ్ధిదారులకు తమకు జరిగిన అన్యాయం మీద మాత్రం గట్టిగా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ యామిని. రైట్ రాజు రమేష్, థ్యాంక్ యూ.